గడిచిన కాలంలోకి చూపిస్తున్న చేయి. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం. ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసెను. ఇంతవరకు అనే మాట గడిచిన కాలంలోకి చూపిస్తున్న చెయ్యి. 20 ఏళ్ళు కానివ్వండి, 70 ఏళ్ళు కానివ్వండి, గడిచిన కాలం ఎంతైనా ఇంతవరకు దేవుడు మనకి సహాయం చేశాడు. కలిమిలోనూ లేమిలోనూ, ఆరోగ్య అనారోగ్యాల్లో, ఇంట బయట, భూమి మీద నీళ్ల మీద, గౌరవంలో అగౌరవంలో, కంగారులో ఆనందంలో, శ్రమలో విజయంలో, ప్రార్థనలో శోధనలో ఇంతవరకు దేవుడు మనకు సహాయము చేసెను. చెట్లు వరుసగా బారులు తీర్చి ఉంటే చూడటానికి ఇంపుగా ఉంటాయి. వాటి కొమ్మలు కాండాలు ఈ చివరి నుండి ఆ చివరికి ఒకే ఆకారాలతో ఒకదాని వెంట ఒకటి ఉండటం కంటికి ఇంపుగా ఉంటుంది. అలానే గడిచిన నీ సంవత్సరాలు వరసల్ని ఒక్కసారి వెనుతిరిగి చూడు. కరుణాహరితో నింపుకున్న ఆకుల్ని, దేవుడు ప్రేమ బలంతో స్థిరంగా నిలిపిన కాండాల్ని, సంతోషాల కొమ్మల్ని చూడు. ఆ కొమ్మల్లో పాటలు పాడుతున్న పక్షులు కనిపించడం లేదా? అవును, ఎన్నెన్నో ఉన్నాయి. ఇంతవరకు నీ జీవితంలోకి ప్రసరించిన కృపను బట్టి అవి పాటలు పాడుతున్నాయి. ఇంతవరకు అనే మాట ముందుకి కూడా చూపిస్తుంది. కొంత దూరం నడిచిన తరువాత ఇంతవరకు అని అతను రాశాడంటే గమ్యం ఇంకా చేరలేదన్నమాట. దాటాల్సిన దూరం ఇంకా ఉంది. శ్రమలు, ఆనందాలు, శోధనలు, విజయాలు, ప్రార్థనలు, జవాబులు, కష్టాలు, శక్తి, పోరాటాలు, అస్వస్థతలు, ముదిరే వయస్సు, మరణం, ఇలా ఇంకెన్నో ఉన్నాయి. అంతేనా? లేదు, ఇంకా ఉంది. యేసు పోలికలోనికి మేలుకొలుపు, సింహాసనాలు, వీణెలు, స్తుతిగీతాలు, కీర్తనలు, తెల్లని వస్త్రాలు, యేసు ముఖారవిందం, పరిశుద్ధుల సహవాసం, దేవుని మహిమ, నిత్యత్వపు సంపూర్ణత. ధైర్యం తెచ్చుకోండి. గొప్ప ఆత్మవిశ్వాసంతో మీ ఎబెనెజర్ను నిలబెట్టండి. ఇంతవరకు వెంటనున్నవాడు ఇకపైన జంటగా ఉంటాడు. ఈ ఇంతవరకును పరలోకపు కాంతిలో చూసి అర్థం చేసుకుంటే ఎంత అద్భుతాశ్చర్యపూరితంగా ఉంటుంది. ఆల్ఫ్ పర్వత శ్రేణుల్లోని గొల్లవాళ్ళకి ఓ మంచి అలవాటుంది. ప్రతిరోజు ఒకరికొకరు వీడ్కోలు గీతాలు పాడుకుంటారు. అక్కడి గాలి పరిశుభ్రంగా ఉండడం వల్ల వాళ్ళ పాటలు చాలా దూరం వినపడతాయి. కనుచీకటి కమ్ముతున్నప్పుడు మందలన్నింటినీ పోగు చేసి ఆ కొండదారుల గుండా క్రిందికి నడిపిస్తూ వాళ్ళు పాడుకుంటారు. ఇంతవరకు దేవుడు కాపాడాడు, ఆయన నామానికి స్తోత్రాలు. చివరిగా ఎంతో మర్యాదతో ఒకరికొకరు స్నేహపూర్వకంగా వీడ్కోలు చెప్పుకుంటారు. గుడ్ నైట్, గుడ్ నైట్ ఈ మాటలు ప్రతిధ్వనిస్తుంటే ప్రక్కనే పాట సాగుతూ ఉంటే ఆ సంగీతం హాయిగా తేలివస్తూ దూర తీరాల్లో మెల్లిగా లీనమైపోతుంది. ఈ చీకటిలో మనం కూడా ఒకరినొకరం పిలుచుకుందాం. యాత్రికుల గుంపును ఆహ్వానిస్తూ చీకటే పాటై ప్రోత్సాహం ఇస్తుంది. ఆ ప్రతిధ్వనులన్నీ ఏకమై హల్లెలూయలు ఉరుము శబ్దంలా మారుమ్రోగి దేవుని పచ్చల సింహాసనాన్ని చేరాలి. ఆ పైన ఉదయమైనప్పుడు స్ఫటిక సముద్రపు అంచున మనం ఉంటాం. విమోచన పొందిన వాళ్లతో కలిసి సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకు మహిమ ఘనత సదాకాలము కలుగునుగాక అంటూ ఉత్సాహగానం చేస్తాం.